4వ తారీఖు ప్రభుత్వ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఎక్కడ పాదం పెడితే అక్కడ నాశనం అవుతుందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. రైతుల ఊసురు తగులుతుందని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతోనే రాజకీయాలు చేస్తున్నారని దూషించారు. రైతుల వద్ద ఒక క్వింటా కూడా ధాన్యం కొనలేదని, కొన్నట్టు నిరూపిస్తే రాజకీయాలు సన్యాసం చేస్తానని సవాలు విసిరారు అంబటి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం నిండుతూ ఉంది. అమ్మఒడి ఏమైంది? ఎంత నష్టపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంటి? ఒక పిల్లవాడికి ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాడు. సంవత్సరం అయింది, ఇంకా హామీని అమలు చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఇది గొప్ప విషయం. నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో చూడాల. నేను ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తాను అని మళ్ళీ హామీ ఇస్తున్నాడు. ఈసారి ఇస్తాడు హామీ, నాకు అర్థం కాదా? అమలు చేయరా స్వామి అంటే నేను ఫలానా తారీఖు నుంచి అమలు చేస్తాను అంటున్నాడు. ఆ ఫలానా తారీఖు మళ్ళీ కనపడదు. అదే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుతోనే పరిపాలన చేస్తాడు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంతకుముందు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఏం పొడిచాడు మీ అందరికీ తెలుసు. రుణమాఫీ ఇచ్చేస్తానన్నాడు. ఏమైంది? రుణమాఫీ ఇచ్చాడా? రేవు దాటినా తెప్ప తాగలేసాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఏదో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికి ఇస్తున్నాడు, కనపడేవాడు కల్లా ఇస్తాను, ఇంతమందికి ఇంకా కనమంటున్నాడు, ఇంకా కనాలంట, ఇంకా కంటే ఆడపడేస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నా హామీని అమలు చేసే బాధ్యత నాది, మళ్ళీ హామీని అమలు చేస్తానని హామీ ఇచ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు మోసం చేస్తాడని అడుగుతున్నాను. గత ఎన్నికల్లో మోసం చేశాడు, ఇప్పుడు సంవత్సరం మోసం చేశాడు, మళ్ళీ ఇంకా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మాటలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టే రేపు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటు దినోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం పార్టీ పిలుపు మేరకు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం నిండుతూ ఉంది. అమ్మఒడి ఏమైంది?